హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. మీలో ఎంతమందికి ఇలా ఉర్లిలో రకరకాల ఫ్లవర్స్ని డైలీ అలంకరించుకొని వాటిని మనం తిరిగి హాల్లో కానీ అలా అలంకరించుకోవటం అలవాటు. నాకైతే చాలా ఇష్టం అండి. ఇలా కొన్ని పువ్వుల్ని ఇలా ఉర్లిలో కానీ ఇంకా రకరకాల ఏమైనా చిన్న ప్లేట్లు ఉన్న వాటిలలో కొంచెం వాటర్ వేసి అలా డెకార్ అయితే చేసుకుంటుంటాను. ఒక్కొక్కసారి దేవుడి దగ్గర తీసినవి మరుసటి రోజు వాడిపోవు కదా, అవి తీసి అలా అలంకరించుకుంటుంటాను. ఇంక ఇదైతే పండగ రోజు వేసిన ముగ్గు. మా ఇంటి ముందు కొంచెం ప్లేసే ఉంటుంది, ఆ కొద్ది ప్లేస్లో కూడా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. ఈ సంవత్సరం అయితే రంగులు ఏం లేవండి. నేను మా అత్తయ్యని అడిగాను అనమాట పండగకి ముందు, అత్తయ్య రంగులు ఉన్నాయి మనకి ఈ సంవత్సరం అంటే, ఉన్నాయిలే అనింది. నేనైతే చూడలేదు. ఇంకా రంగులు అయితే ఏం లేవు, కొన్ని 3 రకాలే ఉన్నాయి. వాటితోటి అలా సింపుల్గా అయితే వేసుకున్నాను. ఇప్పుడు 2021లో 50 రూపాయలు పెట్టి రంగులు కొన్నాను. అవి అలా అలా అయిపోయినాయి. నేనైతే చూసుకోలేదు, ఉన్నాయేమో అనుకున్నాను. ఇంకా ఉన్న రంగులతో అలా సింపుల్గా ముగ్గు వేసి, ఇది పండుగ రోజు పూజ వీడియో అండి. కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇంకా దీంట్లో అన్ని ర్యాండమ్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను. సింపుల్గా పూజ చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే తిన్నాం అందరము. ఇంకా ఏం చేశానంటే భక్షాలు, వడలు, పులిహోర చేశానండి. అన్నం, పప్పు, సాంబారు. ఇంకా అంతకుముందు వీడియోలో గార్డెన్కి వెళ్ళాను కదా, మా పిన్ని వాళ్ళ గార్డెన్ దగ్గర నుంచి అక్కడ కొన్ని మొక్కలు అయితే తెచ్చుకున్నాను. దాదాపు ఎన్ని మొక్కలని వేయించాను నేను. 24 రకాల మొక్కలు ఉన్నాయి. 24 మొక్కలు తెచ్చుకున్నాను. ఇవే మన నర్సరీలో కొనాలంటే చాలా అంటే బోల్డ్ అన్ని డబ్బులు కావాలి. ఇంకా మా పిన్ని దగ్గర కాబట్టి తెచ్చుకున్నాను. నాకు ఇష్టం అండి మొక్కలు పెంచడం, కానీ వీటిని కేర్ చేయలేక చాలా ఉండినాయి ఇంతకుముందు కూడా, అవన్నీ పోయినాయి. ఇంక ఇప్పుడు మళ్ళీ కొన్ని తెచ్చుకున్నాను. ఇప్పటి నుంచి కొంచెం కొంచెం పెంచుకుందామని. ఇంకా నా దగ్గర పెద్ద పాట్స్ ఉన్నాయి కదా, ఆ పెద్ద పాట్స్లలో ఇంతకుముందు చాలా ఎత్తుండే అరేక పామ్స్ ఉన్నాయి. అవి ఏమైనాయో ఏమో అన్నీ వేరైతే కుళ్ళిపోయి అవి పోయినాయి అనమాట. అందుకని ఇంకా ఇవైతే పెట్టాను. కానీ ఇంకా ఇంత పెద్ద కుండీలలో ఇవైతే బాగుండవు, కొంచెం హైట్ ఉండే ఏమైనా పెడితే బాగుండని ఇవైతే తీసుకొచ్చాను. ఇవైతే నాటానండి. అవి తీసి ఇంకా అంతకుముందు ఉన్నాయి కూడా అలా రౌండ్గా అయితే పెట్టేశాను. ఇంకా కొన్ని కొన్ని పార్ట్స్లలో చిన్న చిన్న పార్ట్స్ ఉంటే చిన్న చిన్న పార్ట్స్లలో కొన్ని అయితే పెట్టేశాను. అన్నీ కూడా చాలా అయితే నా దగ్గర బకెట్లు అయితే చాలా ఉన్నాయి. మాకు ఆయిల్కి వస్తాయి అన్నమాట. ఆయిల్ కంటే బకెట్లు చాలా ఉంటే చాలా, ఒక 20 బకెట్ల వరకు ఉన్నాయి. ఇంకా అవన్నీ మొక్కలు పోయిన తర్వాత అన్నీ తీసేశాను నేను. ఇవ్వండి, ఇవి కొన్ని ఉన్నాయి, ఇవి ఇప్పుడు తెచ్చినవి. ఇంకా హ్యాంగింగ్ పాట్స్ ఉంటే ఇవి, వీటిలలో ఒక్కొక్క దాంట్లో 3 రకాలు అలా పెట్టాను. అంటే అన్నీ బతికిన తర్వాత మళ్ళీ రీపాటింగ్ చేసుకోవచ్చు కదా అని ప్రస్తుతానికి ఉన్న వాటిలలో ఇవైతే పెట్టేశాను. చాలా నుంచి ఇవైతే ఏమీ లేక మొక్కలు లేక ఖాళీగా ఉన్నాయి. ఇంక ఇప్పుడు కొంచెం అన్నీ అయితే నాటాను. ఇదైతే టట్టెల్ వైన్ అండి, బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది, తీగలు తీగలుగా. టట్టెల్ వైన్, ట్యాంగిల్ హార్ట్, మనీ ప్లాంట్ ఇలాంటివి ఉంటే మనకి గార్డెన్ కానీ మన ఇంట్లలో కానీ చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి. ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉన్న మొక్కలు కొన్ని. జేడు ఒకటి, ఆ జేడు కూడా మా పిన్ని గారు అంతకుముందు మా ఇంటికి వచ్చి తీసుకొచ్చారు. ఇంకా పర్పుల్ కలర్లో ఉండేది ఒకటి, ఇంకా ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ అయితే ఉంటుంది అది. ఇంకా అలోవెరా ఒకటి అయితే ఉంటుంది. ఇంకా అవి కొన్ని అయితే ఇంకా మనీ ప్లాంట్లు తెచ్చాను అక్కడి నుంచే. ఆ మనీ ప్లాంట్లు అన్నీ కూడా కొన్ని కొన్ని వాటర్లు అయితే పెట్టేశానండి. 4-5 ఇలా సీసాలు ఇలా డబ్బాలు ఉంటే ఇందులో పెట్టేశాను. కొన్ని రోజులు వేర్లు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ నాటుదాంలని. ఇంకా ఆల్రెడీ నా దగ్గర ఉన్న మొక్కలు అయితే ఇవండి, చాలా బాగుంటాయి. ఇవి కూడా చాలా గుబురుగా ఉంటాయి. ఇదొకటి ఇంకా ఇటు సైడ్ కిచెన్ సైడ్ ఉంటాయి ఇవి. ఇంక ఇదొకటి మనీ ప్లాంట్ కూడా కిచెన్ సైడ్ ఉంటాయి ఇవి. ఇంకెందుకు నేను ఎక్కువ కేర్ చేయకపోయినా అంటే, ఎక్కువగా మాకు కోతులు బెడదండి. అలా వాటికి హ్యాంగింగ్ చేసి అట్లా పెడతాను. వాటి చేతులకి అందినంత వరకు పెరుక్కొని తినేసేస్తాయి, ఇంకా దొబ్బేస్తాయి కూడా ముందుకి. అందుకని పెట్టే ప్లేస్ లేక అలా మొక్కలు అయితే కేర్ చేయక అన్నీ పోయినాయి. ఇంకా ఇవైతే మా పుట్టింటి నుంచి నాకు పంపించిన పిండి వంటలండి సంక్రాంతికి. యాక్చువల్గా నేనైతే ఎప్పుడూ పిండి వంటలు అయితే చేయనండి. నాకు ప్రతి పండగకి మా అమ్మ అయితే ఓపికగా చేసి పంపిస్తుంది. ఇవ్వండి కొద్దిగా లడ్లు, ఇంకా మిగతా డబ్బాలలో కూడా అన్నీ ఉన్నాయి డబ్బాలలో. ఈ సంవత్సరం ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే కొంచెం కొంచెం పంపించిందండి. అంటే ప్రతి సంవత్సరం ఇంకా అదిగో పెద్ద డబ్బా ఉంది కదా ఒకటి, అంత డబ్బా నిండా పంపిస్తుంది. ఇవన్నీ అరిసెలు. అరిసెలు అయితే చాలా బాగుంటాయండి. మా అమ్మ చేసే అరిసెలు నాకు చెక్కలు అంటే చాలా ఇష్టం. బాగా చేస్తుంది, పాకం కరెక్ట్గా బట్టి చాలా బాగా చేస్తుంది. నెయ్యి వేస్తుంది. ఇంకా నెయ్యి అరిసెలు చాలా చాలా బాగుంటాయి కదా. ఈ సంక్రాంతి పండగకి ప్రతి ఒక్కరు దాదాపుగా అరిసెలు అయితే చేసుకుంటారు కదా. అట్లా మా ఊర్లో కూడా మా సైడ్ అంతా కూడా ఈ పండగకి దీపావళికి 2 పండుగలకి అరిసెలు, చెక్కలు, కారాలు, ఇవి కర్జికాయలు ఇలాంటివి చేసుకుంటారు. ఇవైతే కారాలు, శనగపిండి 3 భాగాలు, ఒక భాగం బియ్యం పిండి వేసి వాము అవి వేసి కారాలు అయితే చేస్తుంది మా అమ్మ, బాగుంటాయి.
ఇంకా నేనైతే గ్యాస్ స్టవ్లో ఎక్కువ తినను, ఇవైతే కారాలు అయితే తిననండి. ఎందుకో నాకు అంత ఇష్టం ఉండదు. చెక్కలు అరిసెలు అయితే చాలా ఇష్టం, బాగుంటాయి. ఇంకా చెక్కలండి ఇవి, అదే బియ్యం పిండితో చేస్తారు, చాలా బాగుంటాయి. నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. ఇంకా అవి అండి పిండి వంటలు అయితే లడ్డు, అరిసెలు, చెక్కలు, కారాలు. ఇంకా కూరగాయలు కూడా మామూలుగా ఎప్పుడు వెళ్ళినా కూరగాయలు ఉంటే పంపిస్తారు. చిక్కుడుకాయలు, దొండకాయలు, కాకరకాయలు, సొరకాయలు ఇవైతే పంపించారు. ఇవన్నీ మా అమ్మ వాళ్ళ చెట్టు అండి. ఇంకా గుమ్మడికాయ కూడా పంపించారు పండక్కి. కాకరకాయలు కొద్దిగా ఉన్నాయని కొద్దిగా పంపించారు. చిక్కుడుకాయలు అయితే చాలా బాగున్నాయండి, కర్రీ చేసుకున్నాను, చాలా బాగుంది. గుమ్మడికాయ అండి, గుమ్మడికాయ చాలా రోజులు నిలువ ఉంటుందంట, నాకైతే తెలియదు. మా అత్తయ్య అనింది ఎన్ని రోజులు, 3 నెలలైనా ఉంటుందంట ఇది, 3 నెలలు ఇంకా ఎక్కువే ఉంటుందని అయితే అనింది. నేను అయితే నాకు తెలియదు ఆ విషయం. ఇంకా ఆ రోజే సాయంత్రం మొక్కలు తెచ్చిన రోజు అండి ఇది. సాయంత్రం ఇంకా కర్రీ అయితే చేశాను చిక్కుడుకాయలు, చాలా బాగున్నాయండి. విత్తనాలు చాలా ఎక్కువ బాగా ముదిరినవి, చాలా బాగున్నాయి. మామూలుగా ఎప్పుడైనా నాకెందుకో కొన్న వాటికన్నా ఇలా ఊరి నుంచి తెచ్చుకున్న వాటితో కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వీటికి ఎంతైనా ఇవి ఉంటాయి కదా, పెస్టిసైడ్స్ ఎక్కువ స్ప్రే చేయరు. అందుకేనేమో ఇవి కొంచెం ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకుంటారు కాబట్టి టేస్ట్ బాగా అనిపిస్తాయి. ఇళ్ళ దగ్గర పెంచుకున్న చెట్లవి మామూలుగా మార్కెట్లో కొన్నవి అంతగా టేస్ట్ అనిపించదు. కొంచెమైనా నేను ఎప్పుడైనా ఊరు వెళ్తే కొద్దిగా కాయలున్నా తెచ్చుకుంటాను. ఇంకా దీనికైతే కొంచెం ఆనియను, టమాటా అవి తాలింపు అయితే వేసాను. ఫస్ట్ అయితే ఆనియన్ వేసాను, అవి కొంచెం పచ్చివాసన అయినాక టమాటా వేసాను. ఇవి పులుసులాగా చేసుకుంటాం మేము, కొంచెం ఫ్రైలాగా కూడా చేసుకుంటాం. పులుసులాగా అంటే కొంచెం ఎక్కువగా వాటర్ వేసి రొట్టెలేకి కానీ అన్నంలేకి అలా చేసుకుంటాం. ఈసారి అయితే పులుసులాగా కాకుండా కొంచెం ఫ్రైలాగానే చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే ఎక్కువగా కర్రీ, మేము రొట్టె చపాతీ చేసుకుంటాము. ఇంకా అందుకనే కర్రీ అయితే చేసేస్తున్నాం ఫస్ట్. డైలీ ఏదైనా ఒక కర్రీ అయితే చేస్తామండి ఆల్మోస్ట్. ఇంకెప్పుడు ఇంట్లో కూరగాయలు లేవు అంటే అప్పుడే పప్పు, లేదంటే కర్రీ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. అందులో కొద్దిగా సాల్ట్ అవి వేసి తాలింపు వేసేసి పెట్టేశానండి. ఇంకా ఈ కడాయి అయితే నాకు ఫేవరెట్ కడాయి అండి. ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి కర్రీస్ చేసుకోవడానికి. ఎందుకంటే ఏ కర్రీ చేసినా మనం మర్చిపోయినా కానీ అంటే ఆఫ్ చేయటం, అంటే ఒక్కోసారి మనం కర్రీ చేస్తూ ఏదో ఫోన్ వచ్చినట్టు వెళ్తుంటాం కదా, ఈలోపు మాడిపోతుంటాయి. అలా ఇదైతే మాడిపోదండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసాం అనుకో, కలబెట్టకపోయినా ఏం అసలు ఎక్కువగా అయితే అడుగంటదు. చాలా బాగుంటాయి కర్రీలు కూడా, టేస్ట్ వస్తాయండి. అందుకని నేను కొన్నప్పటి నుంచి డైలీ కూడా కర్రీ ఇందులోనే చేస్తున్నానండి. ఏ కర్రీ చేసినా ఇందులోనే చేస్తాను. చికెన్ అవి కూడా ఇందులోనే చేస్తాను, చాలా బాగా వస్తాయి. ఇంకా కర్రీ అయితే తాలింపు వేసి పసుపు, ఉప్పు అవి వేసేసి మూత పెట్టేసాను. అవి కొంచెం వాటర్ వేసానండి, ఎందుకంటే ఇత్తనాలు ముదిరి ఉన్నాయి కదా, అవి ఉడకవని కొంచెం వాటర్ వేసి మూత పెట్టేశాను. ఇంకా చపాతీకి అయితే పిండి కలుపుకుంటున్నానండి. మా ఇంట్లో రోజు ఉండేదే ఇది, దాదాపు అందరి ఇళ్ళల్లో అంతే. ఇప్పుడు అందరూ కూడా ఈవినింగ్ అంటే చపాతీ, రొట్టె వేసుకుని, మా ఇంట్లో అయితే దాదాపు 2 ఉంటాయి, రొట్టె చేయాలి, చపాతీ చేయాలి. ఎందుకంటే ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తింటారు. అందుకని ఇంకా పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను, బాక్స్లో పెట్టేశాను. ఇంకా ఆ గిన్నె కూడా కడిగేస్తే సరిపోతుంది, కానీ ఎప్పటి గిన్నెలో అప్పుడే కడిగేసేస్తాను. అది మాత్రం పిండి తీసి బాక్స్లో పెట్టేశాను. ఇది నానుతుంది కదా ఈ లోపని. ఇంకా కూర కూడా మగ్గిందండి. మగ్గిన తర్వాత అంటే మగ్గటం అంటే ఉడికిన తర్వాత ఇంకా కారం అయితే వేసాను. కారం వేసి కలిపేసి తర్వాత ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి, కొంచెం ధనియాల పొడి అయితే వేసాను. ఇదండి కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కారం వేసేసాను, ఇంక ఇవి వేస్తానండి. కొంచెం కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దాంతో తురిమితే బాగా పొడుగు పొడుగు వస్తుంది, బాగుంటుంది. తురిమి కొబ్బరి, కొంచెం వెల్లుల్లి, ధనియాల పొడి ఇవైతే వేసాను. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసుకున్నాను, ఇందులో రకరకాలు చేసుకుంటాం. కొబ్బరి బాగా మిక్సీ పట్టి, కాజు వేసి మిక్సీ పట్టి అది వేస్తే కూడా ఇదికి పులుసులాగా వస్తుంది కదా. కొంచెం టమాటాలు ఎక్కువ వేసి పులుసులాగా చేసుకున్నా చాలా బాగుంటుందండి రొట్టెలకి. ఒక్కొక్క రకంగా చేసుకుంటుంటారు. ఒక్కొక్కసారి నేనైతే ఏం చేస్తానంటే ఉడికించి మళ్ళీ తాలింపు వేస్తాను. ఈసారి అయితే ఉడికించేయలేదు, మామూలుగా చిక్కుడుకాయలు కొంచెం వాటరు, పసుపు, ఉప్పు వేసి ఉడికించి తాలింపు వేసుకుంటాం. అలా కూడా చాలా బాగుంటుంది. ఇలా అయినా బాగుంటుంది, రకరకాలండి. ఇంకా రొట్టె అయితే చేశాను. అంత ఫుల్ వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ప్రతిసారి ఇలాంటి వీడియోలే కదా తీసేది అన్నట్టుగా. ఇంకా నేను చేస్తుంటే మా అత్తయ్య కాల్చింది. రొట్టె అయితే సింపుల్గానే చేసేస్తానండి. నీళ్ళల్లో కొంచెం పిండి వేడి నీళ్ళలో కలుపుకుంటాను, చాలా బాగా వస్తాయి, పొంగుతాయి కూడా. వేడి నీళ్ళలో కలుపుకున్నాను అనుకో రొట్టెలు చాలా బాగా పొంగుతాయి.
ఇంకా నేను చపాతీకి అండ్ రొట్టెకి ఒకటే పెన్నం అండి, ఐరన్ పెన్నము. ఫస్ట్ రొట్టెలు చేసేస్తాను, ఆ తర్వాత మళ్ళీ దాని మీద చపాతీలు కాలుస్తాను. ఒక్కొక్కసారి ఎవరైనా అంటే ఇంట్లో తినే వాళ్ళని బట్టి చపాతీ ముందు తింటామంటే మా అబ్బాయి ఎక్కువగా చపాతీ ఫస్ట్ చేస్తాను, తర్వాత రొట్టెలు చేస్తాను. ఇంక ఇవాళైతే రొట్టెలు ఫస్ట్ చేశానండి, 2 రొట్టెలు చేశాను. ఇంకా తర్వాత అందరికి చపాతీలు అయితే చేశాను. ఇదిగోండి ఇలా కర్రతోనే అంటే చపాతీ కర్రతోనే రుద్దుకుంటాను. ఎందుకంటే వేడి నీళ్ళలో వేసి మనం పిండి కలుపుకున్నాం అనుకో, ఇలా చపాతీ కర్రతో చేయడానికే బాగా వస్తాయి, బాగా పొంగుతాయి. రొట్టెలు కూడా వేడి వేడి చాలా బాగుంటాయి. ఇప్పుడు అందరూ కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత పద్ధతులకే వచ్చారు కదా. రొట్టెలు, సంగటి ఇలాంటివే చాలామంది బయట కూడా రొట్టెలు చేసేవాళ్ళు, షాపుల వాళ్ళు చాలా ఎక్కువయ్యాయి. మేమైతే ఎప్పుడు తెప్పించుకోం, ఎంత కష్టమైనా కానీ ఒక 2 అయినా గబగబా చేసేస్తాము. 2 అయితే మా వారికి ఒకటి, మా మామయ్యకి ఒకటి సరిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళు మేము చపాతీ ఎక్కువ తింటాం, నేను మా అబ్బాయి. కావాలనుకున్నప్పుడు రొట్టె కూడా చేస్తాను, ఎందుకంటే రొట్టె కొంచెం చేయటం ఈజీనే కదా, నాకైతే ఈడ నిలబడి కాల్చడమే కష్టము. అందుకని కొన్ని చేస్తాను రొట్టెలు, కొన్ని చపాతీలు చేస్తాను. డైలీ అయితే రొట్టె ఉంటుందండి మా మామయ్య కోసం. మా మామయ్యకి డైలీ ఉండాలి రొట్టె, అట్లీస్ట్ ఒక్క రొట్టె అయినా చేసేయాల్సిందే. బయట కొనుక్కొచ్చుకోవటం ఇలాంటివి అయితే ఎప్పుడు అలవాటు లేదు. దాదాపు అవి నచ్చవు కూడా మాకు, ఎందుకంటే దానిలలో కూడా అచ్చం జొన్న పిండి కాదండి. నాకు తెలుసు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని బియ్యం వేస్తారు. ఆ బియ్యం వేస్తే ఇంకా ఏం లాభం అండి, మనం అన్నం తిన్నా ఒకటే, ఇంకా జొన్న రొట్టె తిన్నా ఏం లాభం ఉంటుంది. అన్నం తిన్నా ఒకటే, ఆ రొట్టెలు కూడా ఒకటే సేమ్. అందుకని మేము ఎక్కువ అచ్చం జొన్నలే పట్టించుకుంటాము, ఈ జొన్న రొట్టె చేసుకుంటాము. ఇవి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకం జొన్నలండి. అంటే జొన్నలలో కూడా రకాలు ఉంటాయి కదా, నాకైతే ఈ సంవత్సరం గుర్తులేదు, ఇవి మహీంద్ర జొన్నలు అనుకుంటా. అంతకుముందు సారి రాయచూరు జొన్నలు తీసుకున్నాం. మహీంద్ర జొన్నలు ఏమంటే కొంచెం చప్పగా ఉంటుంది, ఇవి షుగర్ వాళ్ళకి మంచిది. రాయచూరు జొన్నలు ఏమంటే రొట్టె తీపి వస్తుంది, బాగా టేస్ట్ ఉంటుంది. అది కొంచెం తీపి కాబట్టి షుగర్ వాళ్ళకి ఇదే బెటర్ అని మా మామయ్య ఇవే తెచ్చుకుంటాడు జొన్నలు. ఇంకా వీటిల్లో కూడా పచ్చ జొన్నలని ఇంకొక రకం ఉంటాయి, అవి కూడా కొంచెం బాగుంటాయండి. చేయటానికి జిగట జిగట వస్తుంది రాయచూరు జొన్నలు అయితే, ఇదైతే అంతగా జిగట రాదు, అంటే మనకి పిండి బాగా సాగుతుంది. అదైతే చపాతీలు కూడా నేను చేస్తూ ఉంటే మా అత్తయ్య కాలుస్తూ ఉంటుంది. అలా ఇంకా కాల్చి ఎవరికి కావాలో వెంటనే ఇంకా ప్లేట్లు వేసి పెట్టేయటమే. ఇంకా హాట్ బాక్స్లో వేయటము, మళ్ళీ పెట్టడము అలాంటివి అయితే నాకు అలవాట్లేదు. వెంటనే ఇంకా అందరం ఒకేసారి తినేస్తాం, ఒకరి తర్వాత ఒకరం. చపాతీలు అయితే ఈసారి ఏం ఫోల్డింగ్ చేయలేదండి, ఒక్కోసారి ఒక్కొక్క రకం చేస్తాను టైంని బట్టి. ఇంకా నేను ఇవాళ అటు ఇటు బయట తిరిగి అలసిపోయాను, అందుకని మామూలుగా రుద్దేశాను. ఎక్కువగా కూడా ఈ మధ్యకాలంలో ఇలానే చేస్తున్నాను, ఎందుకంటే ఓపిక తగ్గిపోయింది. స్కూల్కి వెళ్ళి రావటం, ఇంక ఇంట్లో పనులు అంటే చాలా కష్టం అయిపోయింది, అందుకని ఇలానే చేసేస్తున్నానండి. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి.